హలో ఫ్రెండ్స్. ఇవాళ మనం ఆంథ్రోపాలజీ పేపర్‌లో ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుందాం. చాలా మందికి ఒక డౌట్ ఉంటది. యూపీఎస్సీ మెయిన్స్‌లో ఆప్షనల్ ఏ ఆప్షనల్ అయినా సరే నేను ఇవాళ అయితే ఆంథ్రోపాలజీ ఆప్షనల్ గురించి డిస్కస్ చేస్తా. ఆంథ్రోపాలజీ ఆప్షనల్‌లో 2024 అంటే లాస్ట్ ఇయర్ పేపర్ నేను తీసుకున్నా. ఈ పేపర్ 2 మనకు ఆప్షనల్ ఏ సబ్జెక్ట్ అయినా పేపర్ 1, పేపర్ 2 ఉంటది. ఇవాళ నేను పేపర్ 2 యొక్క క్వెషన్ పేపర్ డిస్కస్ చేస్తా. అసలు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ వాటికి ఆన్సర్స్ మనం జేసుకోవాలా? చాలా మంది గూడా ప్రిలిమ్స్‌కి పీవైక్యూస్ జేసినా, మెయిన్స్‌కి పీవైక్యూస్ చెయ్యరు. ఈ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంటో మనం ఈ వీడియోలో జూద్దాం. అసలు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చేయడం వల్ల మనకసలు మార్క్స్ ఒస్తయా? ఏదైనా ఇంపార్టెన్స్ ఉందా? లేదా జూద్దాం. సో, ఆగస్ట్ 22కి మనకి యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది గదా! ఈ వీడియో చాలా యూజ్‌ఫుల్ అవుతది ఎవరైతే ఈసారి మెయిన్స్ రాస్తున్నారో. సో, లెట్స్ డిస్కస్ ఎలాంటి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ 2024లో రిపీట్ అయినాయి. సో, దేర్ ఈస్ ఛాన్స్ 2025లో గూడా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ రిపీట్ అయితాయి. మనం 2013 నుంచి 2024 దాకా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని ఖచ్చితంగా ఆల్ క్వెషన్స్‌కి కొంచెం చిన్న షార్ట్ నోట్స్ చేసుకోవాలి. అట్‌లీస్ట్ ఒక 5 పాయింట్స్. ఒక 5 పాయింట్స్ మనం నోట్స్ చేసుకోవాలి. ఒక్కొక్క క్వెషన్‌కి 5, 5 పాయింట్స్ చేసుకున్న ఆ టాపిక్ మీద మనకి అవేర్‌నెస్ అనేది ఉంటది. లెట్స్ స్టార్ట్. సో, మనకు తెలుసు సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి. 2 సెక్షన్స్ ఉంటాయి మనకి. ఓన్లీ 5 క్వెషన్స్‌ని మనం అటెంప్ట్ చేస్తాం. ఓన్లీ 5 క్వెషన్స్. అంటే సెక్షన్ ఏలో ఫస్ట్ క్వెషన్ మ్యాండేటరీ. సెక్షన్ బిలో ఫిఫ్త్ క్వెషన్ మ్యాండేటరీ. ఇంకా 3 క్వెషన్స్ ఎక్కడి నుంచైనా మనం చూజ్ చేసుకొని రాయొచ్చు. సో, ఈ సెక్షన్ ఏలో ఫస్ట్ క్వెషన్ అన్నది ఇంపార్టెంట్. ఇందులో ఏది కూడా పీవైక్యూ కాదు. సో, దీనికి మనం సిలబస్ కరెక్ట్‌గా నేర్చుకోవాలి. ఇప్పుడు సెకండ్ క్వెషన్ చూద్దాం. సెకండ్ క్వెషన్ పీవీటీజెస్ గురించి అడిగిర్రు. ఇది డైరెక్ట్ సిలబస్ నుంచే. సో, సెకండ్ క్వెషన్‌ల బి1, బి1 ఏంటో చూద్దాం. హౌ ఈస్ పెసా యాక్ట్ ఎంపవరింగ్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అండ్ ఇంపాక్టింగ్ వుమెన్స్ పొలిటికల్ పార్టిసిపేషన్? ఈ పెసా యాక్ట్ చూడంగానే మనకు పాలిటీ గుర్తొస్తది. ఎందుకంటే మనం పాలిటీలో పంచాయత్ రాజ్, పెసా యాక్ట్ వీటి గురించి నేర్చుకుంటాం కాబట్టి. సో, ఇది మనం సర్ప్రైజ్ అవ్వొద్దు. ఎందుకంటే పెసా యాక్ట్ గురించి ముందు గూడా క్వెషన్స్ అడిగారు. లైక్ చూడండి 2013లో రోల్ ఆఫ్ గ్రామ్ సభ అండర్ పెసా అడిగిర్రు. నెక్స్ట్ డిస్కస్ ద ఫీచర్స్ ఆఫ్ పెసా యాక్ట్ 1996 అండ్ అటెంప్ట్ మేడ్ ఎ కంపారిజన్ విత్ ఫీచర్స్ ఆఫ్ సిక్స్త్ షెడ్యూల్ ఏరియాస్. సిక్స్త్ షెడ్యూల్ అంటే పెసా యాక్ట్ సిక్స్త్ షెడ్యూల్ కంపేర్ చేస్తూ రాయమని చెప్పారు. సో, మనం 2013 పేపర్ లేదా 18 పేపర్ రెండిట్లలో ఏది చూసినా మనం పెసా గురించి 5 పాయింట్స్ మన దగ్గర నోట్స్‌లో ఉంటుండే. అప్పుడు మనం ఈ క్వెషన్‌కి పెసా గురించి దాని ఒక ఎఫెక్ట్ వుమెన్స్ పైన ఎట్లుందో మనం ఈజీగా రాయిస్తుండే. నెక్స్ట్ థర్డ్ క్వెషన్ చూడండి. థర్డ్ క్వెషన్‌లో ఏ, బి, సి ఈ 3 గూడా ప్రీవియస్ ఇయర్ క్వెషన్సే. ఈ ఏ వచ్చేసి 20 మార్క్స్, బి 15 మార్క్స్, సి గూడా 15 మార్క్స్. అంటే మొత్తం 50 మార్క్స్ వెయిటేజ్. అంటే మీరు పీవైక్యూ చేస్తే ఇక్కడ 50 మార్క్స్ మీకొచ్చేస్తుండే. సో, పీవైక్యూస్ ఎంత ఇంపార్టెంట్, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఎంత ఇంపార్టెంటో మనకి ఈ క్వెషన్ చూస్తే అర్థమైపోతుంది. సో, ఇక్కడ ఏం అడిగిర్రు? క్రిటికల్లీ వెయిట్ ఎ సెకండ్. Critically describe the evidences from Rakhi Gari and its linkage to Harappan civilization. ఈ క్వెషన్ చదవంగానే మనకి ఏన్షియంట్ హిస్టరీ గుర్తొస్తది. ఏన్షియంట్ హిస్టరీలో మనం హరప్పన్ సివిలైజేషన్, దానికి సంబంధించిన సైట్స్ మనం నేర్చుకుంటాం. సో, ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ ఎట్లొచ్చిందో చూద్దాం. సో, ఈ 2017లో హరప్పన్ సివిలైజేషన్ ఒక ట్రేడ్, రిలీజియన్ మీద క్వెషన్ వచ్చింది. ట్రేడ్ అండ్ రిలీజియన్. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ సైట్స్ ఫ్రమ్ ఇండియా 2015. అంటే 2015 క్వెషన్ మనం ఆన్సర్ చేస్తే, ఆ రోజు 5, 5 పాయింట్స్ నేర్చుకుంటే ఇవాళ ఈజీగా చేసేస్తుండే. హరప్పన్ సివిలైజేషన్ సైట్స్ అంటే ఏమేం సైట్స్ ఉన్నాయి? వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఏం టూల్స్ అక్కడ దొరికినాయి? ఆ ఫైండింగ్స్ వల్ల ఇండియాకి ఎలాంటి ఇంపాక్ట్ వచ్చింది? ఇంపార్టెన్స్ ఏంటి? అని నేర్చుకుంటుండే.
ఇప్పుడు బి క్వెషన్ చూద్దాం. కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అప్రోచెస్ ఆఫ్ ఎంఎన్ శ్రీనివాస్ అండ్ ఎల్పి విద్యార్థి టు సోషల్ చేంజ్ ఇన్ ఇండియన్ విలేజ్. సో ఇవి థింకర్స్ అన్నమాట. ఆంథ్రోపాలజీలో థింకర్స్ చాలా ఇంపార్టెంట్. మనం వీళ్ళ గురించి కరెక్ట్‌గా నేర్చుకుంటాం గూడా. సో ఎంఎన్ శ్రీనివాస్ మనందరికి తెలుసు. ఎల్పి విద్యార్థి. వీళ్ళిద్దరు గూడా ఇండియన్ ఆంథ్రోపాలజిస్ట్ అది అందరికి తెలుసు. సో వీళ్ళిద్దరి మీద క్వెషన్ ముందు అడిగిర్రా లేదా చూద్దాం. సో ఇది 2015. 2015లో ఎంఎన్ శ్రీనివాస్ గురించి అడిగిర్రు. 2011లో అగైన్ ఎంఎన్ శ్రీనివాస్ కాంట్రిబ్యూషన్స్ అడిగిర్రు. అంటే ఎంఎన్ శ్రీనివాస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా 2016లో ఎల్పి విద్యార్థి అండ్ డిఎన్ మాజుందార్ అడిగిర్రు. అంటే ఎంఎన్ శ్రీనివాస్ అండ్ ఎల్పి విద్యార్థిని కలిపి 2024లో ఒక క్వెషన్ రెడీ అయింది. సో ఎవరైతే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని కరెక్ట్‌గా అనలైజ్ జేసి వాటికి షార్ట్ నోట్స్ చేసుకొని ప్రిపేర్ అయితారో వాళ్ళకి ఈ క్వెషన్ ఈజీగా అయిపోతది. నెక్స్ట్, ఎగ్జామైన్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఫారెస్ట్ పాలిసీస్ ఫ్రమ్ 1878 to 2006 on land alienation and deprivation of rights of tribal communities in India. ఈ ల్యాండ్ ఏలియనేషన్ అన్నది సిలబస్‌లో డైరెక్ట్ టాపిక్ అన్నమాట. మరి దీని మీద ప్రీవియస్ ఇయర్ క్వెషన్ ఉందా అంటే యెస్ ఇట్ ఈస్ దేర్. 2015లో ల్యాండ్ ఏలియనేషన్ గురించి క్వెషన్ ఉంది. సో మనం ల్యాండ్ ఏలియనేషన్ గురించి చదివినప్పుడు దాని మీనింగ్, ఇంపాక్ట్, యాక్ట్స్ ఏమున్నాయి అవి నేర్చుకుంటాం కాబట్టి 2024లో ఈజీగా మనం దాన్ని సాల్వ్ చేస్తుండే. సిమిలర్‌లీ ఫోర్త్ క్వెషన్ ఇందులో C1. వాట్ ఆర్ ద డెమోగ్రఫిక్ ఛాలెంజెస్ ఆఫ్ ఇండియాస్ చేంజింగ్ పాపులేషన్ డైనమిక్స్ ఇన్ ద నెక్స్ట్ 50 ఇయర్స్? సో పాపులేషన్ గురించి క్వెషన్ వచ్చింది. సో ఇక్కడ మనకి 2010లో దేర్ వాస్ ఎ క్వెషన్. ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ హై పాపులేషన్ గ్రోత్ ఇన్ ఇండియా అండ్ సజెస్ట్ మెజర్స్ ఫర్ కంట్రోల్. ఇక్కడ మనకేమడిగారు? పాపులేషన్ గ్రో అవుతుంది గదా! ఎందుకు గ్రో అవుతుంది? దాన్ని ఎట్లా కంట్రోల్ జేయాలి? అన్నది క్వెషన్ వచ్చింది. సో ఇక్కడేమడిగారు? దాని యొక్క ఛాలెంజెస్ ఏంటని అడిగారు. ఫస్ట్ ఏమో మనకి రీజన్స్ వై పాపులేషన్ ఈస్ ఇంక్రీజింగ్ అండ్ మెజర్స్ టు కంట్రోల్ ఇట్. అలా 2010లో అడిగి 2024 ఛాలెంజెస్ అన్నది అడిగినారనమాట. దట్ టూ నెక్స్ట్ 15 ఇయర్స్‌లో. ఇప్పుడు సెక్షన్ ఏ కంప్లీట్ అయింది కాబట్టి విల్ కమ్ టు సెక్షన్ బి. సెక్షన్ బిలో ఫిఫ్త్ క్వెషన్ ఈస్ మ్యాండేటరీ క్వెషన్. ఇది ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి. దీంట్లో ఈ1 చూద్దాం. కాన్స్టిట్యూషనల్ సేఫ్‌గార్డ్స్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఇది డైరెక్ట్ సిలబస్ పాయింట్. అండ్ 2017లో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి క్వెషన్ అడిగారు కాబట్టి దాంట్లో 5 పాయింట్స్ షార్ట్ నోట్స్ చేస్తే ఇది ఈజీ అవుతుండే. నెక్స్ట్ క్వెషన్ 7లో బి అండ్ సి అంటే 15+15 30 మార్క్స్ ఈజీగా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ సాల్వ్ చేస్తే వస్తుండే. డిస్కస్ ద థియరీస్ ఆన్ ఆరిజిన్ ఆఫ్ కాస్ట్ సిస్టమ్ అండ్ ఇట్స్ క్రిటిసిజం ఇన్ ఇండియా. డిఫరెన్షియేట్ బిట్వీన్ కాస్ట్, క్లాస్, రేస్. ఈ కాస్ట్, క్లాస్, రేస్ ఈ 3 కూడా డైరెక్ట్ సిలబస్ పాయింట్స్. సో దీని మీద ప్రీవియస్ ఇయర్ క్వెషన్ ఏముంది? గివ్ అన్ అకౌంట్ ఆన్ ద ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఐరావతి కార్వే అండ్ బిఎస్ గుహా ఆన్ టు ద అనాలిసిస్ ఆఫ్ రేస్, కాస్ట్ ఇన్ ఇండియా. రేస్, కాస్ట్ గురించి క్వెషన్ ఉండే. నెక్స్ట్, దిస్ ఈస్ ద డైరెక్ట్ క్వెషన్. Elucidate the resurgence of ethno-nationalism from an anthropological lens. Ethno-nationalism. Ethno-nationalism. సో ఇది ఎప్పుడు అడిగినారు? 2014 క్వెషన్ ఇది. 2024లో అడిగినారనమాట 10 ఇయర్స్ తర్వాత. ఇది కూడా డైరెక్ట్ క్వెషన్. 20 మార్క్స్‌కి వచ్చింది ఇది 20 మార్క్స్. సో డిస్క్రైబ్ ద ఇంపార్టెంట్ పాలియోలిథిక్ సైట్స్ ఫ్రమ్ సౌత్ ఇండియా విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. వాట్ ఈస్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ సౌత్ ఇండియన్ పాలియోలిథిక్ కల్చర్? సో సౌత్ ఇండియా నుంచి స్పెసిఫిక్‌గా అడిగినారని మనం కన్‌ఫ్యూజ్ అవ్వద్దు ఎగ్జామ్‌లో. ఎందుకంటే సౌత్ ఇండియన్ పాలియోలిథ్స్ 2015 క్వెషన్. సో 2015లో నుంచే చాలా క్వెషన్స్ రిపీట్ అయినాయి. అంతే. సో టోటల్ ఎన్ని క్వెషన్స్ వచ్చినాయో చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. టోటల్ మనకి 9 క్వెషన్స్ రిపీట్ అయినాయి కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అనలైజ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్.
ఎందుకంటే అవి ఖచ్చితంగా రిపీట్ అవుతాయి. ఈవెన్ ఇప్పుడు 2025 ఆగస్ట్‌లో గూడా మనకి ఆంథ్రోపాలజీ పేపర్ చూస్తే రిపీటెడ్ క్వెషన్స్ కొన్నొస్తాయి గాబట్టి, హ్మ్, మనం ఖచ్చితంగా వీటిని అనలైజ్ చేసుకొని ఎవ్రీ క్వెషన్‌కి 5 పాయింట్స్ షార్ట్ నోట్స్ చేసుకొని పెట్టుకోవాలి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.